పొగ తాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. ఈ క్షణం ఇలా చనిపోతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతకీ నేనెవరో మీకు చెప్పలేదు కదా. హలో అండి, నా పేరు విపుల్నంద్. సారీ, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. వినడానికి మీకు కొంచెం కష్టంగా ఉన్నా, చెప్పడానికి నాకు అంత ఆనందంగా లేకపోయినా నేను ఒక అనాథ. వీడేంట్రా అనాథ అంటున్నాడు, మరి వీడి పేరు వీడికేదో తెలుసా మీకు వచ్చిందా డౌట్ రావచ్చు. అనాథలకి అమ్మాయి ఉండరు కదా. సో ఈ ట్రెండ్కి తగ్గట్టు నా పేరుని నేనే డిజైన్ చేసుకున్నా. అలా నా పేరు విపుల్నంద్. చెప్పాలంటే నేను ఒక ప్రాక్టికల్ మ్యాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ మీరే చూడండి. రేట్ వెళ్తున్నావురా? టెంపుల్కి రా. అబద్ధం అద్భుతంగా ఉంది కానీ ఇప్పుడు నేనేం చెప్పరా. ప్రామిస్ రా బాబు, కావాలంటే నువ్వు కూడా నాతో పాటు రా. సరే, నమ్ముతున్నారా? అమ్మయ్య, థ్యాంక్స్ రా. రేపు ఒక్కడి ఆగరా. చెప్పరా. అవును, నువ్వు వెళ్తున్నావు కరెక్టే. ఇంతకీ దేవుడు ఉన్నాడారా? ఏం మాట్లాడుతున్నారా బాబు? ఎప్పటి నుండో మన పురాణాలు పెద్దవాళ్ళు చెప్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు. వారితో పాటే మనము. ఓ అవునా, సరే నేను క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పరా. అడుగురా. మొన్న వండిన వంకాయ కూర ఈరోజు తింటావారా? అదే తింటాం రా, పాడైపోద్ది కదా. కరెక్ట్. వంకాయ ఎప్పటి నుంచో ఉంది కదా, ఎప్పటి నుంచో తింటున్నారు కదా, తినేయి. అయినా వంకాయకి దేవుడికి ఏ సంబంధం రా? మరి నీకు దేవుడికి ఏం సంబంధం రా? అది అదంతేరా. రే, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నిన్ను ఆదుకునేవాడే నీ దేవుడు. నీ ఎదుటోడి కష్టం వచ్చి నిన్ను ఆదుకోమని నేరికి వచ్చినవాడే నీ భక్తుడు. నువ్వే వాడి దేవుడు. అయినా భక్తులు దేవుళ్ళు ఎక్కడ ఉండరు రా, మనలోనే మన మధ్య ఉంటారు. సరేరా, ఇప్పుడు నేను టెంపుల్కి వెళ్ళాలా వద్దా? నీకంటూ నేను ఒక క్లారిటీ ఇచ్చా. వెళ్ళడం వెళ్ళకపోవడం అనేది నీ ఇష్టం. వీళ్ళంటూ రాష్ట్రం టూర్ ఉంటుంది ఆడరా బాబు. దేశంలో ఉన్న గుళ్ళని మూసుకోవాల్సిందే. అసలు మనిషి చనిపోయాక ఎక్కడికి వెళ్తాడు? స్వర్గానిక, నరకానిక? ఎలాగైనా ఎవరో తెలుసుకోవాల్సిందే. ఇప్పుడు నేను సూసైడ్ చేసుకొని చనిపోతే పోలీసులు, కోర్టు కేసులు అంటూ నా ఫ్రెండ్ తిరగాల్సి వస్తుంది. పైగా కాలనీలో బ్యాడ్ నేమ్. స్వర్గం నరకం ఉందా లేదా అని తెలుసుకోవడానికి నా సూసైడ్ సొల్యూషన్ కాదు. ఇప్పుడు ఎలా?
రాత్రి 8 గంటలకు రాజ్ ధనుంజయ్ గారి తమ్ముడు రోహిత్ ధనుంజయ్ ఘోర హత్యకు గురయ్యారు. పరారిలో ఉన్న హంతకుడు గాలిస్తున్న పోలీసులు. హలో, ఎక్కడున్నావురా? షాపింగ్ కాంప్లెక్స్ రా. అవును, నీకు రాజ్ ధనుంజయ్ తెలుసారా? తెలుసురా, అయినా నీకెందుకురా? ఊరికే కానీ చెప్పరా, కనీసం మన ఇంటి అడ్రస్ తెలిస్తే చెప్పరా. మన ఇంటి వెనకాల గల్లేరా అది. హలో హలో, వీడేంటి ఇలా కట్ చేశాడు? రే ఆగు, ఎవరో నువ్వు? భయ్యా కొంచెం అన్నని కలవాలి. అన్న ఇప్పుడు ఎవరిని కలవడు? హలో అన్న, జస్ట్ 2 minutes. జల్దీరా. రే ఎవర్రా నువ్వు? అన్నని కలవడానికి వచ్చింది. ఎవర్రా నువ్వు పంపింది? నా కిందన్న పంపిండు. అరే పైకి రా. ఎందుకు పంపినావు రేని? ఏదో పెద్ద డీలర్ నా, అందుకే పంపిన. తమ్ముడు ఇప్పుడు అన్న ఇవ్వండి కలవాడు. నాకు కొంచెం జస్ట్ 2 minutes అన్న. సరే 2 నిమిషాలు కలిసి వచ్చే, తొందర. ఈ రాజ్ ధనంజయ్ మీద చేసేంత మగాడివారా? నీ మీద చేయడం ఏంటి? ఇంత అమ్మనే చంపేశా. లేచావారా? పడుకో పడుకో. చనిపోలేదారా? చనిపోవడమా? అసలు నేను ఎవర్రా అక్కడికి వెళ్ళమంది? అది అది సరేరా, నువ్వు పడుకో, నేను వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొస్తా. ఈ ప్రాజెక్ట్కి నేను పెట్టుకున్న టైటిల్ 3.4. స్వర్గం 3 అక్షరాలు, నరకం 4 అక్షరాలు. అసలు స్వర్గం నరకం ఉంటాయి అనుకొని నా లైఫ్ని రిస్క్ చేశాను, కానీ అది కరెక్ట్ కాదు. అండ్ అసలు అయినా వీళ్ళకు నేను చనిపోయి స్వర్గం నరకం ఉందో లేదని ఎలా చెప్పేవాడిని. దీన్ని బట్టి నాకు అర్థమైంది, అసలు మనిషి జీవితంలో ఏదైనా బ్రతికుండే నిరూపించాలి, బ్రతికుండే సాధించాలి.